హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్లోకి మిల్లెట్స్ కిచిడి చేయడం చాలా సులువు. ఇవి అరికలు, కోడో మిల్లెట్. మిల్లెట్స్ని వండుకునే ముందు కనీసం 10 గంటలు నానబెట్టాలి అని కొన్ని మిల్లెట్స్కి, కొన్నిటికి 12 గంటలు, కొన్నింటికి 15 గంటలు ఇలా ఉంటుంది. నాకు ఏ రకం మిల్లెట్కి ఎన్ని గంటలు అన్న విషయం సరిగా గుర్తుకుండదు. నేను ఈరోజు లంచ్లోకి వాడాలి అని అనుకున్నాను కాబట్టి రాత్రి పడుకునే ముందు అరౌండ్ 11-12కి మధ్యలో నానబెట్టాను. ఈ కిచిడిలో ఈరోజు నేను పొట్టు పెసరపప్పు వేశాను. 1 కప్పు మిల్లెట్, 1 కప్పు పొట్టు పెసరపప్పు. మనం నార్మల్గా పొంగలి చేసుకున్నా సరే 1 కప్పు రైస్కి 1 కప్పు పప్పు వేస్తాం కదా, అలాగే. ఇది ఉసిరికాయ తురుము, ఇంకా క్యారెట్స్ వేసాను చూశారు కదా, టమాటోస్ కూడా. ఈరోజు నేను పొట్టు పెసరపప్పు వాడాను కాబట్టి పొద్దున నానబెట్టుకున్నాను. 1-2 గంటలు సరిపోతుంది. 3-4 గంటలైతే మరీ మంచిది. ఈ పప్పును నానబెట్టిన నీళ్ళను పారపోసి ఫ్రెష్గా నీళ్ళు పోసుకున్నాను. ఇక్కడ నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే మిల్లెట్ని నానబెట్టిన నీళ్ళని పారపోయకూడదంట. ఇవి చిరుధాన్యాలు. అలా కాకుండా ధాన్యాలు నానబెడతాం కదా, పప్పులు నానబెడతాం కదా, వాటి నీళ్ళని మాత్రం పారబోసి ఫ్రెష్ వాటర్ వాడుకోవాలంట. ఇక్కడ చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్, ధాన్యాలు అంటే గోధుమలు, రైస్ వస్తుంది కదా, అలాంటివి. నేను కాదర్వల్లి గారి వీడియోస్ ఎక్కువగా చూడడం వల్ల నాకు ఈ విషయం తెలిసింది. అందుకోసమే మిల్లెట్స్ని రాత్రి ఒకసారి కడిగి ఆ నీళ్లు పారబోసి మిల్లెట్కి సరిపోయేంత నీళ్లు పోసిన తర్వాత మార్నింగ్ ఆ వాటర్ని తీసివేయలేదు. పప్పును నానబెట్టిన నీళ్లు మాత్రం పారబోసి ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను. పోపులో మీకు క్లియర్గా పసుపు తెలుస్తుంది కదా, మిగిలిన పొడులు మిరియాల పొడి, మునగాకు పొడి కూడా వేశాను. మిల్లెట్స్, పప్పు, వెజిటబుల్స్ అన్నీ కలిపి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ తీశాను. ఇలా చేయడం వల్ల నాకు తొందరగా పని అవుతుందని. ప్రెషర్ కుక్కర్ వాడడం ఇష్టం లేని వాళ్ళు కావాలంటే బయట వండుకోవచ్చు. వాటర్ రేషియో కూడా చెప్తాను. కప్పు మిల్లెట్కి 3 కప్స్ వాటర్, కప్పు పప్పుకి 3 కప్స్ వాటర్. విజిల్స్ అయిపోయి కుక్కర్ దింపుకున్న తర్వాత పైనుంచి లెట్యూస్ లీవ్స్, కొత్తిమీర ఆకులు, పోపు పైనుండి వేశాను. ఇది బాగా దగ్గరికి రావడం వల్ల మళ్ళీ మరగపెట్టిన నీళ్లు పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాను. పెసరపప్పు బదులుగా పెసర్లు వాడాల్సి వస్తే రాత్రంతా నానబెట్టాలి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.